ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. వినేవాడు ఉంటే ఈ ప్రపంచాన్ని నేనే క్రియేట్ చేశానని చెప్పొచ్చు. నమ్మేవాడు ఉంటే ఈ భూమిని నేనే కింద పెట్టానని కూడా చెప్పొచ్చు. వినేవాడు ఉంటే సూర్యుడిని ఆకాశంలో పెట్టింది నేనే అని కూడా చెప్పొచ్చు. అసలు ఈ కాలాన్ని నడిపించేది నేనే అని కూడా చెప్పొచ్చు. నమ్మేవాడు ఉండాలి, వినేవాడు ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితుల్లోనే ఉన్నారు. రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా, రాష్ట్రానికి ఏ మేలు వచ్చినా అది నా వల్లే వచ్చింది, దానికి కారణం నేనే. భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కదా కట్టింది, పోలవరం ప్రాజెక్టు నేనే కదా కట్టింది, చివరికి ArcelorMittal నేనే కదా తెచ్చింది. నేను తీసుకొస్తే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారు తీసేసుకుంటున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో పదే పదే మాట్లాడుతున్నారు. నాకు తెలిసి రేపు అమరావతి కట్టిన తర్వాత కూడా దానికి కారణం నేనే అని చెప్తారు. అమరావతి కట్టింది నేనే అని చెప్తారు జగన్మోహన్ రెడ్డి. నో డౌట్, రాసి పెట్టుకోండి. అమరావతి నా వల్లే నిర్మించబడింది, అసలు అమరావతిని ప్రపోజ్ చేసిందే నేను, అమరావతిలో పర్మనెంట్ ఇల్లు ముందు కట్టుకుందే నేను అని చెప్తారు. ఇప్పుడు ఈరోజు సాక్షి పేపర్ చూడండి. నిజానికి ఈరోజు సాక్షి పేపర్ని ఏమనొద్దు, ఎందుకంటే 18వ పుట్టినరోజు జరుపుకుంటుంది. పుట్టినరోజు నాడు ఏమనకూడదు, కాబట్టి సాక్షి పేపర్ ఏమనొద్దు. కానీ ఆ సాక్షి పేపర్ అధినేతను అందాం కొద్దిగా. ఇప్పుడు ఈరోజు అన్న కొన్ని నిజాలు రాయాలి కదండి, ఈరోజు కొన్ని నిజాలు రాయాలి కదా. ఇక్కడ చూడండి, క్రెడిట్ దోపిడీ. ArcelorMittal తెచ్చింది జగన్ అయితే దాన్ని చంద్రబాబు నాయుడు తన ఖాతాలో వేసుకుంటున్నారని అద్దంకి కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. అసలు జరిగింది ఏంది అంటే 2022 మే 25వ తారీఖు అనుకుంటా, ఆ రోజు దావోస్లో జగన్మోహన్ రెడ్డి గారితో మిట్టల్ గారు సమావేశమైంది నిజమే. అంటే ఆయనకి పారిశ్రామికవేత్తలు వస్తారు కాబట్టి ఆ పారిశ్రామికవేత్తలతో చాలామందితో జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు. అలాగే మిట్టలతో భేటీ అయ్యారు. భేటీ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 1000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి, SRCలో ఏదో ఉంది దాన్ని విస్తరించటానికి మిట్టల్ కంపెనీ వాళ్ళు అగ్రీ చేసింది నిజమే. 1000 కోట్లు మళ్ళా చెప్తున్నాను, 1000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి, SR స్టీల్ని విస్తరించటానికి ఒప్పుకున్నది నిజమే. నేను చెప్పడం కాదు, ఆ రోజు మిట్టల్ వాళ్ళు ఓపెన్గా ట్వీట్ కూడా చేశారు. అంటే మనం అబద్ధం చెప్పొచ్చు, కానీ ట్విట్టరు వాళ్ళ పోస్టింగ్లో అబద్ధం చెప్పవు కదా. జగన్మోహన్ రెడ్డి గారితో మిట్టల్ గారు సమావేశమైనటువంటి ఫోటోని పెడుతూ ఆ రోజు 1000 కోట్ల ఒప్పందం గురించి కూడా దాంట్లో ప్రస్తావించారు. అది నిజమే. కాకపోతే ఈరోజు వచ్చింది ఏంది, డైరెక్ట్గా ఉత్పత్తి కేంద్రాన్ని అనకాపల్లి జిల్లాలో పెడుతున్నారు. 1,50,000 కోట్ల పెట్టుబడి. సరే, 1,35,000 అని కొంతమంది అంటారు, 1,50,000 అని కొంతమంది అంటారు. ఇది డాలర్ రేటుతో పోల్చి చెప్తుంటారు కాబట్టి లెక్క కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటుంది. సరే, 1,35,000 అనుకున్నాం. 1,35,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి, 1,00,000 ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో పెడుతున్న పెట్టుబడి. ఇప్పుడు అసలు ఈ 1,35,000 కోట్ల పెట్టుబడికి 1000 కోట్ల పెట్టుబడికి ఏమన్నా సంబంధం ఉందా? 135 రూపాయల పెట్టుబడికోనో 1 రూపాయి పెట్టుబడికి ఏమైనా సంబంధం ఉందా? నా వల్లే వచ్చిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి చూపించే ఆధారం ఏంటి? ఆదిత్య మిట్టల్తో తన సమావేశమైన ఫోటోను వాటన్నిటినీ వైసీపీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. మరి నిజమే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు సాధించాడు అనుకుందాం, 2022లో సాధించాడు అనుకుందాం, మరి భూసేకరణ చేయలేదే, భూమి పూజ చేయలేదే, మరి ఎందుకు పనులు స్టార్ట్ కాలేదు, ఎందుకు గ్రౌండింగ్ కాలేదు? గ్రౌండింగ్ కావాలి కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే సాధించాడు అనుకుంటే గనక అది గ్రౌండింగ్ అయి ఉండాలి కదా. భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి కట్టుంటే ఆయన ఓపెన్ చేసుకుంటే అయిపోయేది కదా. పోలవరం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి నిర్మించి ఉంటే ఆయనే నీరిస్తే పోయేది కదా పోలవరం ప్రాజెక్టు నుంచి. వాళ్ళు అన్నారు కదా 2022 ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాం, 2023 కంప్లీట్ చేస్తాం. అసలు ఎలక్షన్స్ కంటే 1 year ముందే మేము పోలవరం ద్వారా నీరు ఇస్తామని అప్పట్లో చెప్పేవాళ్ళు కదా. కానీ ఆచరణలో ఏమైంది? నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు ఈ పోలవరం సబ్జెక్ట్ నాకు అసలు అర్థమే కాలేదు అని ఏకంగా నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబే వాపోయినటువంటి విషయాలు మన కళ్ళ ముందు ఇప్పటికీ మీరు యూట్యూబ్లో వెతికితే కనపడతాయి. ఆ సబ్జెక్ట్ నాకు అర్థం కాలేదు, అది ఎప్పటికి కంప్లీట్ అవుతుందో నాకు తెలియదు అని చెప్పాడు. ఇది రియాలిటీ. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ దోపిడీ మీద మీ అభిప్రాయాన్ని, అసలు నిజానికి జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనా కాలంలో తీసుకొచ్చిన ఒక భారీ పెట్టుబడి ఏంటి చెప్పండి? ఇప్పుడు మాత్రం పెట్టుబడులు వస్తుంటే అదంతా నాదే అంటే, గూగుల్ డేటా సెంటర్ వస్తే నాదే అంటాడు. మరి గూగుల్ డేటా సెంటర్ వస్తే నీదే అంటే నీ టైంలోనే పెట్టుబడి పెట్టించాల్సింది. అదానీ డేటా సెంటర్ని పట్టుకొని గూగుల్ డేటా సెంటర్ అంటారు. సరే, అదానీ డేటా సెంటర్ అయినా పెట్టించాడా? అది లేదు. నిజానికి అదానీ డేటా సెంటర్ కూడా ఒప్పందం జరిగింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2019లో జరిగింది. ఇంకా అప్పుడు జగన్మోహన్ రెడ్డి
ఎన్నికలు జరగలేదు, ముఖ్యమంత్రి కాలేదు. 2019 జనవరిలో ఒప్పందం జరిగింది, ఫిబ్రవరిలో భూమి పూజ కూడా జరిగింది. మరి దాన్ని ఏమన్నా గ్రౌండింగ్ చేయగలిగాడా? సారీ ఎంఓయూ జరిగింది, దాన్ని ఏమన్నా గ్రౌండింగ్ చేయగలిగాడా? అది లేదు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గ్రౌండింగ్ కాలేదు కదా. ఇవాళ అదాని డేటా సెంటర్ కాస్త గూగుల్ పెట్టుబడులతోటి, గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ పెట్టుబడులతోటి దాదాపు 1,00,000 కోట్లకు పైగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అదాని వాళ్ళు పెడితే మన ఇన్వెస్ట్మెంట్, కానీ డైరెక్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వైజాగ్లో పెట్టుబడి పెడతా ఉన్నారు గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు. ఇప్పుడు దానికి కూడా క్రెడిట్ నాదే అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటారు. ఇప్పుడు మనకాడ కేఏ పాలు తగులుతుంటాడు కదా, అంతా నేనే చేశాను, సర్వం నేనే. ఇప్పుడు రేపొద్దున ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఆగిపోగానే కేఏ పాల్ ముందుకు వచ్చేసి యుద్ధాన్ని నేనే ఆపాను అంటాడు. మన ప్రపంచంలో కొంతమంది అట్లా ఉంటుంటారు, ట్రంప్, కేఏ పాల్, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.